శాసనమండలి సమావేశాల్లో బీసీ బిల్లును తీసుకొస్తే ఏ పార్టీ కూడా దాని మీద ఎటువంటి కామెంట్ చేయకుండా ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో బిల్లులు పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లులు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియట్లేదు. బిల్లు ఢిల్లీకి పోకముందే ఇది ఎవరు చేసిండ్రు? బిల్లుని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వాన కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ బిల్లు చట్టరూపం తాల్చాలి అనంటే దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటుంది. దాన్నంతా ఫాలో అప్ చేసి బిల్లు చట్టం అయ్యేంత వరకు కూడా 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా పనిచేయాల్సింది, దాన్ని సాధించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంది? మేమందరం శాసనసభ శాసన మండలి వేదికగా అధికార పార్టీకి సూచన చేసినాం. మీరు ఈ బిల్లు మనం ఢిల్లీ స్థాయిలో తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే తప్ప అమలుకు నోచుకోదు. కాబట్టి గతంలో తమిళనాడు ప్రభుత్వం ఇటువంటి బిల్లును 9th షెడ్యూల్లో చేర్చుకోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను చాలా బలమైనటువంటి శక్తిగా ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవడం జరిగింది. అదే ప్రక్రియను మనం కూడా సీరియస్గా తీసుకొని మీరు ముందు నడవండి, మీ వెంట మేము ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకోన్ముఖంగా బీసీల విషయంలో సుముఖంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్ పార్టీ డెలిగేషన్ని తీసుకుపోండి, రాహుల్ గాంధీ గారిని ఇన్వాల్వ్ చేయండి. వెరసి ఢిల్లీ మీద ఒత్తిడి తేవడం ద్వారా మాత్రమే 9th షెడ్యూల్లో చేర్చుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తే, ఇప్పుడు దానికి భిన్నమైనటువంటి పందాలో ఈ ప్రభుత్వం, మరి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే లీడ్ తీసుకొని తీసుకుపోవాల్సి ఉండే, ప్రభుత్వమే లీడ్ తీసుకొని అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేయాల్సి ఉండే. స్వయంగా రాహుల్ గాంధీ కూడా వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారనేటువంటి మాట చెప్పింది. కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ చేసి ఒత్తిడి తెస్తే సాధ్యమయ్యేదాన్ని, అంటే బీసీల పట్ల మాట ఇవ్వడం, మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానంగా ఉంది. కాబట్టి ఏ మాత్రం 42% రిజర్వేషన్లు సాధించకుండా పోతే దాని పర్యవసానాలకు పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుంది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పార్టీగా, దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీగా, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా ఇచ్చినటువంటి హామీ అమలు బాధ్యత కూడా వాళ్ళదే. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఈ కపట నాటకాలతోని బీసీ సమాజాన్ని ఏమార్చలేరు. బీసీ సమాజం చైతన్యవంతమై కూర్చున్నది. ఇవాళ ఎక్కడ చూసినా బీసీలు న్యాయసమ్మతమైనటువంటి మా వాటా కావాలనేటువంటి నినాదం ప్రతి ఇంట మారుమోగుతున్నది. కాబట్టి మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితులలో ఈ బిల్లు చట్టం 9th షెడ్యూల్లో చేర్చబడేంత వరకు మీరు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమాలకు మేము సహకరిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే, మీరు అవలంబిస్తున్నటువంటి విధానం మాత్రం పూర్తిగా బీసీలకు ద్రోహం చేసేదిగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇకపోతే రాష్ట్రం ఈ 15 మాసాలుగా రాష్ట్రం అనుక్షణం హాహాకారాలతో అలమటిస్తూ ఉన్నది. 6 గ్యారంటీల హామీల అమలు కోసం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే హాహాకారాలు అనేటువంటి విధానంగా తయారైంది. మొన్న మనం అందరం చూసినాం హైడ్రా పేరిట జరిగినటువంటి హాహాకారాలు, నిన్న చూసినాం లఘుచర్ల ఘటన పేరిట జరిగినటువంటి హాహాకారాలు, ఇవాళ చూస్తూ ఉన్నాం మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాహాకారాలు. ఇదేనా ప్రభుత్వం అంటే? ఎన్ని మాటలు చెప్పిండ్రు మాకు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ మీరు 15 మాసాల కాలంలో మీ నిర్వాహకం వల్ల ఎవరు తెలంగాణ ప్రయోజనాలను కాపాడినలో, ఎవరు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతంగా మారినలో కూడా సమాజానికి అర్థమవుతూ ఉన్నది. అప్పులు వాళ్ళు ఏమన్నారు? మేము గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, వాటిని సవరించడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు అన్నారు. ఇవాళ వాళ్ళు చేస్తున్నది నిత్యం అప్పులు, ఆస్తుల అమ్మకాలు. ఈ ఆస్తుల
సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుదాం అనేటువంటి మాటలు ఇవాళ మరి పేక మేడలైపోయినాయి. కేసీఆర్ గారు అప్పు చేస్తే సంపద సృష్టించిండు, ప్రజలకు పంచిండు. 1 సంవత్సర 15 మాసాల కాలంలో వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు 1,60,000 కోట్ల అప్పులు చేసినామని. ఎక్కడ సంపద సృష్టించిండు? పరిపాలన చేతగాక సంపద సృష్టించే మార్గాలు దొరకబుచ్చుకొని ఆ రకంగా పనిచేసి చూయించక ఇవాళ ఆస్తులను అమ్మేటువంటి కార్యక్రమాలను దుర్మార్గానికి ఒడిగడుతూ ఉన్నారు. ఇవాళ హెచ్సియులో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని చూస్తూ ఉంటే కేసీఆర్ గారు ఏం చేసిండు తన పాలనా కాలంలో? ఆయన హరితహారాన్ని అమలు చేస్తే వీళ్ళు హరిత హననం అంటే విధ్వంసం. హరితహారానికి సృష్టికర్త కేసీఆర్ గారైతే హరిత హననం ద్వారా ఇవాళ హైదరాబాద్ మహానగరానికి మనం అందరం చూస్తూ ఉన్నాం. అమెజాన్ అడవులు ప్రపంచంలో ఉన్నటువంటి ఆక్సిజన్లో 20% ఇవ్వడం ద్వారా మానవ మనుగడకు అవి ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూ ఉన్నది. ఇక్కడ లంగ్ స్పేస్లు తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు తక్కువ జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలోని ఇంత పచ్చదనం ఆ రోజులలో ఉంటే ఇవాళ పెరిగిన జనాభా అవసరాల రీత్యా హైదరాబాద్ మహానగరం కూడా కొంత పర్యావరణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి స్థితికి పోతున్నటువంటి పరిస్థితుల్లో లంగ్ స్పేస్ లాంటి హెచ్సియులో ఉన్నటువంటి 400 ఎకరాల్లో ఈ జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి, పచ్చదనానికి కాపాడుకోవాల్సినటువంటి తరుణంలో విధ్వంసానికి ఒడగడుతున్నారు అనంటే వీరి విధానాలే విధ్వంసకరంగా తయారైనవి. తెలంగాణ 10 సంవత్సరాలు కొత్త రాష్ట్రం అయినప్పటికీ అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉంటే హరితహారం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా, గ్రీనరీని పెంచినటువంటి రాష్ట్రంగా, అటవీ విస్తీర్ణాన్ని కాపాడడంతో పాటు పెంచినటువంటి రాష్ట్రంగా తెలంగాణకు అపురూపమైనటువంటి గౌరవం దక్కితే ఇవాళ హరిత హననం జరుగుతున్నటువంటి రాష్ట్రంగా దిగజార్చేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. వీటన్నిటికీ వెరసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలనే కారణం కాబట్టి మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే, ఇక్కడ అధికారం ఉండడం లేకపోవడం అనేది మాకు ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఆ రోజు 14 సంవత్సరాలు తెలంగాణ అనడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రావడం ఇష్టం లేకుండా ప్రతిఘటించినటువంటి అనేక ప్రతిఘటనలను ఎదుర్కొని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అనంటే తెలంగాణ రాష్ట్ర ప్రాంత ప్రయోజనాలే ఈ పార్టీకి ముఖ్యం కాబట్టి